నమస్కారం. రాజీవ్ గాంధీ అంటే ఇండియాలో ఒక విపరీతమైన క్రేజ్ ఉండేది. 1991 మే 21 రాత్రి ఆయన్ని తమిళనాడులోని శ్రీపెరంబదూరులో ఎల్టీటీ తీవ్రవాదులు హత్య చేశారు. అప్పుడు దేశం ఎంత అల్లాడిపోయిందో అప్పుడు ఆ సంఘటన విన్నవాడికి తెలుస్తుంది. ఇప్పుడు దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించేది ఎందుకంటే ఈ హత్య కేసుని దర్యాప్తు చేసింది సిబిఐ ఉన్నతాధికారి డిఆర్ కార్తికేయన్ గారు. చాలా సమర్థుడైన అధికారి. దాన్ని ఛేదించారు ఆయన. ఈ క్రమంలో రాజీవ్ గాంధీ హంతకులు హతమయ్యారు. ఈ మొత్తం పర్వాన్ని డిఆర్ కార్తికేయన్ గారు పుస్తక రూపంలో రాశారు. అది 2004లో ప్రచురితమైంది. ప్రచురితమైన 2 నెలల్లోనే 2వ ఎడిషన్కి వెళ్ళాల్సి వచ్చిందట. ఇది ఆయన స్వయంగా తన పుస్తకంలో రాశారు. సరే, ఇక్కడితో అయిపోతే బాగానే ఉండేది. అంటే సిబిఐ అధికారి అంటే ఆయన కార్తికేయన్ గారు తమిళనాడు ఆయన ఇంగ్లీష్లో రాశారు. ఒక్కసారి ఒక పుస్తకాన్ని నేను చూశాను. దాని పేరు నిప్పులాంటి నిజం. జి వల్లీశ్వర్ గారు దాన్ని రాశారు. తీరా చూస్తే ఏంటి, అది రాజీవ్ గాంధీ హత్య దర్యాప్తు కేసు. వెంటనే ఆసక్తి కలిగింది. దీన్ని మనం తెలుగులో ఎందుకు ఆడియో బుక్గా చేయకూడదు, ఆడియో రూపంలో చేయకూడదు అని అనుకోగానే వెంటనే వల్లీశ్వర్ గారిని సంప్రదించాను. నాకు కొంచెం దీనికి ఆడియో రూపంలో చేసుకోవడానికి అవకాశం ఇస్తారా మా న్యూస్ ఛానల్కి అని. ఆయన వెంటనే అంగీకరించారు. దీనికి వెళ్లే ముందు, ఆడియో బుక్లోకి వెళ్లే ముందు వల్లీశ్వర్ గారు ఆ పుస్తకం గురించి ఏమన్నారో ఒకసారి వెళ్దాం. ముఖ్యంగా ఆయనకి ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వల్లీశ్వర్ గారు ఈ పుస్తకం గురించి, ఈ పుస్తకం రాయడానికి వెనుక నేపథ్యం గురించి కొంచెం మీరు మాకు ముందుగా వివరించండి. నమస్కారం అండి. నిప్పులాంటి నిజం అనే పుస్తకం నేను అనువాద రచనలు చేయగలను అనే ఒక విశ్వాసాన్ని నాకు మొట్టమొదటి కలిగించింది. అంతకుముందు నాకు తెలియదు కాదు, అసలు అనువాదాలు చేసే ధైర్యం లేదు. జర్నలిస్ట్గా నేను అప్పటికే దాదాపు 4 దశాబ్దాలు వృత్తిలో ఉన్నాను. ఎంఎస్కో విజయకుమార్ గారు 2005లో నా దగ్గరికి వచ్చి రాజీవ్ గాంధీ హత్య దర్యాప్తు, అసాసినేషన్ ఆఫ్ రాజీవ్ గాంధీ, ఇది ఆ కేసు దర్యాప్తు చేసిన డిఆర్ కార్తికేయన్ గారి రచన. కార్తికేయన్ గారు ఆయనతో పాటు మరొక రాజన్ అని రాజు ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ కూడా కలిసి వర్క్ చేశారు ఆ పుస్తక రచనలో. ఆ పుస్తకం ఇచ్చి ఇది అనువాదం చేయండి అని అడిగారు. అంటే నేను చాలా బిజీగా ఉన్నాను, నేను సిఎంఎఫ్స్లో పనిచేస్తున్నాను, నాకు టైం ఉండదు అన్నా. అంటే పర్లేదు, మెల్లగా చేయండి అన్న. తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ జర్నల్ ఎడిటర్గా ఉండగా, అంటే 2 సంవత్సరాల తర్వాత మళ్ళా వచ్చారు. నేను మీకు పుస్తకం ఇచ్చాను, ఏమైందన్నా? పుస్తకం బాగా జాగ్రత్త భద్రంగా ఉందన్నా. మరి అనువాదం ఏం చేశారు నాకు అంటే ఆయన నిజం చెప్పలేకపోయాను. నిజం ఏంటంటే నేను అనువాదం చేద్దామని కొన్ని పేజీలు చదివితే అందులో ఆర్డిఎక్స్ అవి కొన్ని టెర్మినాలజీ అనమాట, ఈ ఎక్స్ప్లోజన్స్ వాటికి సంబంధించి అవి చూసి నాకు భయం వేసింది. ఈ అనువాదం నేను చేయగలనా అని నేను ప్రయత్నం చేయాలి. కానీ ఆ మాట ఆయన చెప్పాల. టైం ఉండలేదండి అన్న. ఎందుకు ఉండలేదు, ఏం చేస్తారో రోజు మీరు అన్నారు. ఆఫీస్కి వస్తాను 10 గంటలకి, సాయంత్రం 5-6 దాకా ఉంటాను. తర్వాత ఏం చేస్తారు నాకు టైం ఉంటే ప్రెస్ క్లబ్కి వెళ్తాను, లేకపోతే ఆయన ఫ్రెండ్స్ ఉంటారు ఈ డిపార్ట్మెంట్లో, డైరెక్టర్ వాళ్ళ దగ్గర కాసేపు కబుర్లు చెప్తాను, ఇంటికి 7 గంటలకు వెళ్తాను అన్నాను. పని చేయండి, 5 నుంచి 7 గంటల దాకా పుస్తకం మీద మీరు మనసు పెట్టండి, కొంచెం అనువాదం చేసేయండి అన్నారు. అంటే నేను ఎలాగా రాయాలంటే కష్టం కదా, టైం పడుతుంది కదా, చదివి రాసి వద్దు, మీరు చదివి రాయొద్దు, నేను ఒక ఆపరేటర్ పంపిస్తాను, అతను సిస్టంలో డిటిపి చేస్తాడు, మీరు చదివి చెప్తూ ఉండండి సార్ అన్నారు. అంటే అరే ఈయనేదో ఇరికిస్తున్నాడు మనల్ని, మనకి రాదు, మనం చేయలేని పని ఎందుకు ఒప్పుకోవాలని. అంటే నా సిస్టంలో ప్రోగ్రాం లేదు, తెలుగు ప్రోగ్రాం, ఎలాగా మరి చేయలేం కదా అన్నారు. అంటే ఆయన సరే పర్లేదండి, తెలుగు ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాను, ఇప్పుడు ఆపరేటర్ని పంపిస్తాను అన్నారు. అంటే కొంచెం చూద్దామండి, నేను కొంచెం వర్క్లో ఉన్నాను, మంచిగా చూసి అన్నాను. సరే అని వెళ్ళిపోయాను. మొన్నటి సాయంత్రం 5 గంటలకి కుర్రాడు వచ్చాడు. వచ్చి సార్ నమస్కారం సార్, ఏంటయ్యా అన్నాను. విజయకుమార్ గారు పంపించారండి, ఎంఎస్కో విజయకుమార్ గారు. ఎందుకు అన్న, మీరు ఆ పుస్తకం ఏదో అనువాదం చేస్తారట, మీరు చెప్తే డిటిపి చేయమన్నారండి అన్నాడు. అరే సిస్టంలో ప్రోగ్రాం లేదు, తెలుగు ప్రోగ్రామ్, లేకుండా ఎలా చేస్తాం, నేను ప్రోగ్రామ్ వేచారు మీరు పిలుస్తాను, అప్పుడు వద్దు కానీ తప్పించుకోవాలి ధైర్యం లేక అనువాదించడానికి.
విజయ్ కుమార్ గారు ఆ మాట చెప్పారండి. ఆ ప్రోగ్రామ్ సీడీ కూడా పట్టుకొచ్చానండి అన్నాడు. ఇది వదలట్లేదు, సీడీ పట్టుకొచ్చేసాడు ఇప్పుడు అని. పని చేద్దామయ్యా సురేంద్ర పని చేద్దామయ్యా, కొంచెం మంచి రోజు చూసుకుని మొదలు పెడదాం, నేను చెప్తాను నీకు మళ్ళీ అన్న. ఇవాళ మంచి రోజు చెప్పారండి, అందుకే ఇవాళ పట్టుకొచ్చాను సార్. వదలట్లేదు. సరే ఏం చేద్దాం, సరే ట్రై చేద్దామని అతను కూర్చోమని ఆ పూటకు ఒక 2 పేజీలు డిక్టేట్ చేశాను. చదివి ఇంగ్లీష్ని తెలుగులోకి అయిపోయింది, వెళ్ళిపోయాడు. నేను ఒక 2 పేర్లు ప్రింట్ తీసుకున్నాను. నేను నెక్స్ట్ రాత్రి ఇంటికి చదువుకున్నాను ఈ అనువాదం. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ చదివాను. నాకే చాలా కొత్తకంగా ఉంది, సహజంగా లేదు. అంటే స్పోకెన్ తెలుగు వేరు, మన పుస్తకాల్లో లేదా కొంచెం లింగ్విస్టిక్గా మాట్లాడితే వేరని నాకు అర్థమైంది. వాడుక తెలుగు రావాలి. అప్పుడు మర్నాడు మళ్ళీ కొన్ని పేర్లు ఇంట్లో చదువుకుని ముందర ఆఫీస్కి వెళ్ళినప్పుడు 5 గంటలు కరెక్ట్గా అతను వచ్చి కూర్చున్నాడు. రోజు 5 గంటలు, ఒక్కరోజు వెళ్ళేవాడు కాదు. ఏమో పావుగంట ఆగా అంటే వినేవాడు కాదు. అప్పుడు చివరికి ఫ్రీ ట్రాన్స్లేషన్ అంటే స్వేచ్ఛానువాదం చదువుతుంటే నాకు ఎలాగా అర్థమైందో దాన్ని నేను అలాగా సరళమైనటువంటి వ్యావహారిక భాషలో దాన్ని పెట్టే ప్రయత్నం చేశాను. అలా చేస్తే రోజు 2 గంటల చొప్పున కరెక్ట్గా ఒక 60 రోజులు అయిపోయిన పుస్తకం. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, 60 రోజుల్లో పుస్తకం అలా అనువాదం చేయగలిగాను మొట్టమొదటిసారి. అదేదో దైవికమైన శక్తి నడిపించింది తప్ప 10 రోజులు అయిపోయిన పుస్తకం అయిపోయిన తర్వాత మళ్ళీ యునెస్కోలో ఎడిటర్ గారు ఉంటారు, లాంగ్వేజ్ ఎడిటర్ గారు చంద్రశేఖర్ రెడ్డి గారిని, వారు చూశారు. అయిన తర్వాత అది వెంటనే విజయ్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారు కలుద్దాం పదన్నారు. ఇది 2008 ఆగస్టు ఆ ప్రాంతాల్లో. అప్పుడే బై ఎలక్షన్స్ అయినాయి 2008లో అసెంబ్లీ, ఒక 20 సీట్లు ఏమో. ఆ బై ఎలక్షన్స్ అయ్యి రిజల్ట్స్ వచ్చాయి. అప్పుడు సీఎం క్యాంపస్లో ఉండగా విజయ్ కుమార్ గారిని వెళ్ళినప్పుడు విజయ్ కుమార్ గారికి పరిచయం చేసాం సీఎం గారికి. ఆయన తెలుసున్నారు, ఇలా పుస్తకం అనువాదం చేశాను, అది రిలీజ్ చేయాలన్నా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఆయన వెంటనే నువ్వు చేసావా, అయితే తప్పకుండా చేద్దామన్నారు. అంతే, అది అలా ఆవిష్కరణ జరిగిపోయింది. అసెంబ్లీలో ఉంటుంది జూబ్లీ హాల్లో. ఆ జూబ్లీ హాల్లో కార్తికేయన్ గారు వచ్చారు, ఆయన తెక్కువ వెంకటరామరెడ్డి గారు, పట్టాభిరామ్ గారు, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి చేతుల మీద కార్తికేయన్ గారు వచ్చారు. అయిపోయింది పుస్తకం. అయిపోయిన తర్వాత వెంటనే ఒక 2-3 రోజుల్లోనే కొన్ని స్పందన వచ్చి, ఒక ఉమామహేశ్వరరావు ఎవరో ఒక అసిస్టెంట్ కమిషనర్ పోలీస్, నాకు పరిచయం లేదు, ఆయన ఫోన్ చేసి మీ పుస్తకం చదివానండి అన్నాడు. ఇంకొక ఆయన మాధవరావు గారిని ఒక హిందూ జర్నలిస్ట్ ఉండి యూఎన్లో పనిచేశారు, ఆయన ఫోన్ చేశారు. అలాగా ఫ్రెండ్స్ కొంతమంది ఫోన్ చేసి, ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు కూడా, ఫోన్ నెంబర్ చూసి ఫోన్ చేసి వాళ్ళు ఎలా చదివించిందో పుస్తకం పరిగెట్టించిందో వాళ్ళ అనుభూతులు పంచుకున్నారు. పర్వాలేదు మనం రాయొచ్చు అని అప్పుడు అనుకున్నాం. అంతవరకు ధైర్యం లేదు. కానీ 2-3 నెలల తర్వాత కార్తికేయన్ గారు హైదరాబాద్ వచ్చారు. వచ్చినప్పుడు ఆయన సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీలో ఆయనకి ఏదో లెక్చర్ ఉంది, నన్ను కూడా రమ్మన్నారు, నువ్వు కూడా మాట్లాడాలి అని తీసుకెళ్ళారు. దారిలో వెళ్తున్నప్పుడు ఆయన మెల్లగా నన్ను అడిగారు, ఏమయ్యా నేను ఈ పుస్తకం ఇంత ఇంగ్లీష్లో కాన్వర్సేషన్ అని తెలుగు అని బాగా రాదు, నా ఫ్రెండ్స్ కొంతమంది ఆంధ్ర వాళ్ళు ఇంగ్లీష్ చదివనేది, కానీ తెలుగు చదివితే నీ ఇంగ్లీష్ కన్నా తెలుగు పుస్తకం బాగుంది, స్పీడ్గా చదివించింది అన్నారు వాళ్ళు. ఏం చేసావు నువ్వు, ఏమన్నా కొత్తగా ఏమన్నా చేస్తావా అంటే కల్పించానా రాశానా ఇలాంటి ఆలోచనలు ఏమైనా? లేదు సార్, అలాంటివి చేయలేదు నేను, కానీ 3 పనులు చేశానని చెప్పాను. ఏమిటి 3 అంటే, మీరు మీ పుస్తకం ఎక్కడ మొదలవుతుంది అంటే రాజీవ్ గాంధీ నాకు ఎలా తెలుసు అని మొదలవుతుంది. దానికి ముందు ఒక 3-4 పేరాలు యాడ్ చేశాను. అదేంటంటే 1991 మే 21 సాయంత్రం 4 గంటల ప్రాంతంలో శ్రీలంక రాజధాని కొలంబోలోని భారత
దౌత్యాధికార కార్యాలయానికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడు డ్యూటీలో ఉన్న ఆఫీసర్ ఆ ఫోన్ ఎత్తాడు. అవతల వ్యక్తి అడుగుతున్నాడు, రాజీవ్ గాంధీ ఇంకా బతుకున్నాడా అని. ఈ ఫోన్ ఎత్తిన అధికారి, అవును అయితే ఏంటి అన్నాడు. అలాగా అని అవతల వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. ఈ సమాచారం అప్పటికప్పుడే భారత ప్రభుత్వంలోని దేశీయాంగ శాఖ అంటే హోమ్ మినిస్ట్రీలో ఉన్నటువంటి సంబంధిత అధికారులకి చేరి ఉంటే, భద్రత కట్టుదిట్టమై ఉంటే ఏం జరిగి ఉండేదో, రాజీవ్ గాంధీ జీవితం, ఈ దేశ భవిష్యత్తు ఏనాడు మార్పు తిరిగి ఉండేదో. అంతే, అక్కడితో ఈ 4 పేర్లు అయిపోతాయండి. తర్వాత మీరు చెప్పారు ఎలా పరిచయం అని అది స్టార్ట్ అవుతుందండి. అది నేను రాశాను కదా 4వ చాప్టర్లో ఉంది అన్నా. అదే సార్ 4వ చాప్టర్లో ఉంది, నేను తీసేయలేదు, అక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేశాను. ఇది చాలామంది తెలియదు కదా, అందుకని ఇది ఉత్కంఠ వస్తుంది అని చేశాను. ఇలాంటివి చిన్న చేశాను అంటే కొన్ని ఎమోషన్స్. ఆయన చాలా ఆనందపడ్డారు. ఆయనకి నాకు ఇప్పటికీ చాలా మంచి సంబంధం ఉంది. ఆయన ఇప్పటికీ రెగ్యులర్గా ఆయన న్యూస్ లెటర్ పంపిస్తుంటారు. ఏమైనా రాజీవ్ గాంధీ హత్య దర్యాప్తు నిప్పులాంటి నిజం పేరుతో దానికి ఏం టైటిల్ పెట్టాలన్నప్పుడు నాకు తోచింది నిప్పులాంటి నిజం పెడదామని. ఎందుకంటే వినపడేటప్పుడు ఏదో నిప్పు అంటే నిప్పు అనుకుంటాం కదా, అది మార్కెట్లో బాగా పోయి 4-5 సార్లు రీప్రింట్ అయింది. ఇప్పటికీ చాలామంది అడుగుతుంటారు. అమెజాన్లో ఉంది అది పుస్తకం. అది ఎందుకు బాగా పోయింది నాకు తెలియదు. మొదటిసారి ప్రయత్నం చేశాను, నా అదృష్టం బాగా జరిగింది. ఆ తర్వాత చాలా అనువాదాలు నా చేత ఎంఎస్ క్వాలిటీ చేయించారు. అన్నీ చాలా తర్వాత ఒక 10 పుస్తకాలు 12 పుస్తకాలు అనువాదాలు చేశాను. అన్నిటికీ కారణం నిప్పులాంటి నిజం, అది నిజంగా నిలబడింది. అంతే. నమస్కారం. నా అనువాద రచనలు చూసిన వాళ్ళు కానీ వాటికి తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా అప్పుడప్పుడు కనిపిస్తుంటారు, ఫోన్ చేస్తారు. బట్ పుస్తకాలు అమ్ముడు పోవడాన్ని బట్టి దానికి ఎలాంటి పాఠకుల అభిమానం ఉంది అని కొలబద్దగా తీసుకుంటాం. కానీ ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు వ్యూస్ ఛానల్ వాళ్ళు నిప్పులాంటి నిజం పుస్తకం అది ఎప్పుడో 2008లో రిలీజ్ అయింది. 16 సంవత్సరాలు గడిచిపోయినట్లు. అయినా ఇప్పటికీ అది దృష్టిలో పెట్టుకుని దానిలో వాళ్ళకి ఏదో ఒక విశేషం కనిపించి ఉండటం వల్ల వాళ్ళు ఆ పుస్తకాన్ని ఆడియోగా చేయాలనుకోవటం, దానికోసం నాతో 2 మాటలు మాట్లాడుకోవటం, అది కూడా నా అదృష్టం. ధన్యవాదాలు వ్యూస్ ఛానల్ సుబ్రహ్మణ్యం గారికి, వైజయంతి గారికి ధన్యవాదాలు. నమస్కారం.